జగిత్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా భవానీ నగర్ ఉమెన్స్ ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలో కంటి పరీక్షలు నిర్వహించగా కంటి చూపు సమస్యలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు మంజూరైన 31 కళ్లద్దాలను పంపిణీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ గురుకులాలు వసతి గృహాల్లోని విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం మరియు వ్యక్తిగత పరిశుభ్రత కోసం డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు 40% మేర పెంచడం జరిగిందని అన్నారు. విద్యార్థులు పౌష్టికాహారం ఆరోగ్యానికి సంబంధించి ప్రతి నెల బిల్లులు చెల్లించే విధంగా గ్రీన్ ఛానల్ ను సైతం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు అందజేయడం ద్వారా ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల ఉన్న ప్రత్యేక శ్రద్ధను అర్థం చేసుకోవచ్చని విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్, ప్రిన్సిపల్ సునీత, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం, గోలి శ్రీనివాస్, అడవాల లక్ష్మణ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్, దుమ్మల రాజ్ కుమార్, తిరుమలయ్య, గోపికృష్ణారావు, కుస్సరి అనిల్, ఎల్జీ రమేష్, ఒడ్నాల శ్రీనివాస్, కొలగాని సత్యం, రామ్మోహన్ రావు, బొడ్ల జగదీష్, పిప్పెలి శ్రీనివాస్, పోతునూక మహేష్, గిరి ప్రవీణ్ రావు, ముఖయిద్, రవి శంకర్, క్రాంతి, వంశీబాబు, సంఖ్య మహేష్, రవి, వైద్య సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనం గత ఏప్రిల్ నుండి కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా స్క్రీనింగ్ చేయడం జరిగింది. మనకి మొత్తం జిల్లాలో మనం 2506 మంది కూడా రిఫ్రాక్టరీ ఎర్రర్స్ని గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ మళ్ళీ ప్రత్యేకంగా గత 15 రోజుల నుండి ఇక్కడ క్యాంప్ నిర్వహించి మన పెద్దపల్లి జగిత్యాల హాస్పిటల్లో క్యాంప్ నిర్వహించి అక్కడ మళ్ళీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ప్లే చేయడం జరిగింది. అందులో 2500 మంది కూడా మనకు స్పెక్స్ వస్తాయి. మొదటి ఫేజ్ కింద మనకి 524 స్పెక్స్ వచ్చాయి. అందులో మన జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో దాదాపు 12,544 మంది స్క్రీన్ చేస్తే 823 మందికి మనకి ప్రాబ్లం ఉందని తెలిసింది. వాళ్ళందరూ కూడా స్పెక్స్ వస్తాయి. మొదటి ఫేజ్లో దాదాపు 273 మందికి వచ్చాయి. 2-3 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఈ స్పెక్స్ అప్లై చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు రోడ్డు మీద రాసినటువంటి అక్షరాలు సరిగ్గా కనిపించకపోవచ్చు, అవి మీరు ఒకరు చెప్పలేకపోవచ్చు. దాని ద్వారా మీ పర్ఫార్మెన్స్ కూడా తగ్గుద్ది స్టడీస్లో. అదేవిధంగా మీ హెడ్ఏక్ ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గారు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక ఐ స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరినైతే గుర్తించామో వాళ్ళందరికీ తప్పకుండా మేము స్పెక్స్ అనేది జరుగుతుంది. ఈ యొక్క సందర్భంగా మాకు ఈ యొక్క సహాయ సహకారం అందించినటువంటి ఈ యొక్క ప్రిన్సిపల్ గారికి మరియు ప్రోగ్రాంకి వచ్చినటువంటి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్ ఇక రిక్వెస్ట్ ఎమ్మెల్యే సార్కి ఏంటంటే మా దాంట్లో 5-12 మెంబర్స్ స్ట్రెంత్ ఉంటున్నారు సార్. మాకు మెడిసిన్ అనేది చాలా తక్కువ వస్తుంది సార్. అంతకుముందు కూడా నేను మన డిఎంహెచ్ఓ సార్కి మెడిసిన్ పర్పస్గా నేను రిక్వెస్టెడ్ లెటర్ పెట్టాము. ఇప్పుడు కూడా ఇంకా మాకు కూడా ఇక్కడ చాలా మెడిసిన్ అవసరం ఉన్నది. మాకు సపోర్టింగ్గా ఉంటున్న ఆర్బీఎస్పీ టీం కూడా సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా మీ కోఆపరేషన్ మాకు చాలా అవసరం ఉన్నది. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఇప్పుడు ఓన్లీ ఐటీసీ ఒకటే సింగిల్ సెక్షన్ ఉంది. నెక్స్ట్ ఇయర్ అయితే మనకు దాదాపు 560 మెంబర్స్ మనకు స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇంకా ఏంటంటే మనకు సార్ నుండి కూడా మనకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా మనకు డైట్ ఛార్జెస్ మన సీఎం గారు డైట్ ఛార్జెస్, మెస్ ఛార్జెస్, మన తర్వాత కాస్మెటిక్స్ కూడా అన్ని కూడా ప్రొవైడ్ చేసి పిల్లలు మంచి డైట్ ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. చాలా సపోర్టింగ్గా ఉంటున్నారు. మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు చెప్పుకుంటూ చాలా సంతోషం. డిఎంహెచ్ఓ గారు ప్రత్యేకంగా ఈరోజు కొన్ని కార్యక్రమాలు కావచ్చు. ఒకటి, నేను కంటి డాక్టర్గా కూడా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కాబట్టి ఈనాడు దీంట్లో భాగస్వామి అవ్వడం చాలా సంతోషం. రెండవది, రాజకీయాలకు రాకముందు దాదాపు 10 సంవత్సరాలు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంటి పరీక్షలు చేసేవారు. మన తిరుపతి కొత్త యువకుడు రవి, శ్రీనివాస్ వీళ్ళంతా కూడా జగన్ ఇంకా ఉంటే జగన్పూర్లో అంతా సహకరించేవారు. అప్పుడు కూడా చేసినప్పుడు 2004, 2005 నుంచి 2014 చేసినప్పుడు కూడా
అదే 4 నుంచి 5% మందికి పిల్లలకు 4 నుంచి 5% పిల్లలకు వాళ్ళు తెరవకుండానే వాళ్ళ లోపల కంటి వైకల్యం బయటపడ్డారు. ఇప్పుడు కూడా చూస్తే దాదాపు 1% ఉంది. మరి కంటి పరీక్షలు చేస్తున్న సందర్భంలో డిఎంఎడ్ఎస్ఆర్ గారికి, డిప్యూటీ మినిస్టర్ గారికి, ప్రోగ్రామ్ ఆఫీసర్ గారికి సూచన, ఈ ఒక సూచన ఏంటంటే చిన్నపిల్లలలో అకామిడేషన్ ఉంటుంది. కాబట్టి ఉదాహరణ ఇక్కడ 800 స్ట్రెంత్ ఉన్నారంటే వాస్తవానికి 4 నుంచి 5% మందికే పాయింట్ ఉంటుంది. 4 నుంచి 5% మందికి పాయింట్ ఉంటుంది, అంటే 25 మంది ఉంటుంది. కానీ పిల్లలు కొంచెం తెలిసి చెప్పక దాదాపు ఒక 40 నుంచి 50 మంది వరకు కూడా ప్రాబ్లం ఉన్నట్టు మనం చెప్తాం. ఈ 50 మందిని మన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి జీజీహెచ్ ఒక ఆఫ్టర్నూన్ ఇప్పుడు చూపించి టీవీఎస్ వాళ్ళు ఇంకా నిమిషం కుప్పలేదు. తర్వాత డ్రాప్కమైడ్ వేస్తే అకామిడేషన్ మనం ప్రారంభిస్తే అప్పుడు మనకు రిఫ్లెక్టర్ కరెక్ట్గా తెలుస్తుంది. ఇట్లా ఆటో రిఫ్లెక్టర్స్ ఉంది. సో అది కొంచెం గ్రామాల నుంచి తీసుకొచ్చే ఇబ్బంది కానీ టౌన్ వాళ్ళకి అసలు ప్రాబ్లమే కాదు. ఉదాహరణకు 186 స్కూళ్ళు ఉన్నాయి మనకి. అంతటా ఇంకా స్ట్రెంత్ ఉండదు, అన్నీ 80-90 స్ట్రెంత్ లేదు. మరీ చిన్నపిల్లలకు పెద్ద అవసరం లేకుండా కానీ అవసరం తీసుకురావాలి. కాబట్టి హై స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్ వరకు అయితే తీసుకొస్తే మనకు ఈ 12,000 మందిలో ఎక్కువ 1000 మంది ఉంటారు. 1000 మందికి రోజు 50 మంది చొప్పున పరీక్ష అంటే 20 రోజులలో అయిపోతుంది. పెద్ద విషయమే కాదు. 40 మంది అంటే నెల ఎక్కువ. కాబట్టి అది చేసినప్పుడు మనకు కరెక్ట్గా వస్తాయి. మన ప్రభుత్వ పక్షాన నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం, ఆ ప్రభుత్వ పక్షాన మంచి కళ్ళద్దాలు ఇస్తున్నారు. ఆకృతి అనేది మంచి కంపెనీ. మా ఇన్స్ట్రుమెంట్స్ మేము కూడా చాలా వాడుతూ ఉంటాం. ఇది వారంటీ కూడా ఇస్తున్నారు, కంపెనీ పేరు కూడా ఇస్తారు. మరి దీంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. ఆర్బిఎస్కే మరి ద్వారా వివిధ స్కూళ్ళకు మన డాక్టర్స్ వెళ్ళి పరీక్షలు చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి దాంతోపాటు ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు చూస్తే డిసిప్లిన్ కావచ్చు, దాంతో పాటుగా కొంచెం ఆరోగ్యంగా కనబడుతున్నారు. మొదట్లో కొంత ప్రాబ్లం ఉండే, ఎందుకంటే 10 ఏళ్ళ కింద ఏదైతే మెనూ ఉండేదో డైట్ చార్జెస్ అప్పుడు బాగానే ఉండేది. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని నేను విమర్శించే పనే లేదు, అవసరం కూడా లేదు. అప్పుడు మంచిగా గొప్ప స్టార్ట్ చేశాను. కానీ రాను రాను ఖర్చులు పెరిగినాయి. అంతే ఉండేసరికి సరైన మెనూ ఫాలో కాలేకపోయారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మెనూలో ఛార్జెస్ 40% పెంచడం జరిగింది. ఆ ఛార్జెస్ జిల్లా కేంద్రానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్లతో మంజూరు చేసింది. ఎందుకంటే మొదట్లో ఒక 2 క్లాసులు స్టార్ట్ చేసినప్పుడు ఇది సరిపోయేది బాగానే. ఒక్కొక్క సంవత్సరం గడుస్తున్న కొద్దిగా పిల్లలు ఇంకొక యాడ్ అవుతున్న కొద్దిగా జమ అవుతున్న కొద్దిగా చాలా ఎక్కువగా ఇబ్బంది అవుతూ ఉండే. అది అలాంటి ఉండదు. ఒక మంచి ప్రమాణంతో ఉండాలి. పేద పిల్లలు ఇంటి దగ్గర వసతులు లేని వాళ్ళు ఇలా చేరుతారు కాబట్టి వాళ్ళకు మంచి విద్యతో సదుపాయాలు ఆలోచనతో 200 కోట్లతోటి ఒక్కొక్కటి 11,000 కోట్లు మంజూరు చేసి 55 స్కూళ్ళు మంజూరు చేస్తే అందులో జగిత్యాల కూడా మంజూరైందని చెప్పి సగర్వంగా తెలియజేస్తాం. ఇవాళ జగిత్యాలకు ఆ స్కూల్ మంజూరైందంటే నేను ప్రభుత్వంతో కలిసి పనిచేయడం వల్లనే అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి అలాంటి అవకాశం ఇచ్చిన జగిత్యాల ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో నేను గౌరవ ముఖ్యమంత్రితో పనిచేస్తూ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ జగిత్యాలకు 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయించుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పి కూడా
ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భోజనానికి సంబంధించి చూస్తే 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉండే పిల్లలకు 950 రూపాయల నుంచి 1330 రూపాయలు పెంచారు. ఇంకా దాదాపు 400 పెంచి 320 రూపాయలు. 8th నుంచి 10th వరకు ఉండే పిల్లలకు 1100 నుంచి 1540 ఇచ్చారు. అంటే 440 రూపాయలు పెంచడం జరిగింది. ఇంటర్ వాళ్ళకు 1500 నుంచి 20,600 పెంచారు. దాదాపు 40% పెంచారు. దాంతోపాటుగా కాస్మెటిక్ ఛార్జెస్ కూడా అంతకు చాలా తక్కువ ఉండేది. 140 రూపాయలు ఉండేదాన్ని 275 రూపాయలు చేసేటువంటి మునిగిపోవడం వాళ్ళని ఇవన్నీ కూడా మీ టీచర్ల దగ్గర ఉంటాయి. దేనికి ఎంత ఖర్చు అవుతుందో చూసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా అందించాలని కూడా మరొకసారి కూడా నేను కోరుతూ దానికి అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. పిల్లలందరూ కూడా నా బెస్ట్ విషెస్ టు ఆల్ ద చిల్డ్రన్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద టీచర్స్, స్టాఫ్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ.